హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో విదురుడు భీష్ముడు చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఒక ధాన్యపు సంచిని తన సేవకుడి ద్వారా వారణావర్తనానికి పంపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలలిదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే మహాభారతం. విదురుడు పంపించిన ధాన్యపు సంచిని అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు భీముడు ఈ ధాన్యంతో పాటు పాలు, బెల్లం కూడా పంపించి ఉంటే చక్కగా దానితో నేను పరవాన్నం చేసి పెట్టేవాణ్ణి అని అంటాడు. అప్పుడే అర్జునుడు ఆ సంచిలో ఏదో కదులుతూ ఉండడాన్ని గమనించి సంచిని తీసి చూడగా దానిలో నుంచి ఎలుక బయటకు వస్తుంది. అప్పుడే సహదేవుడు, అయ్యో భీమన్నయ్య పాయసానికి ఈ ఎలుక ఆ ధాన్యాన్నిన్నింటినీ మలినం చేసి పెట్టింది కదా అని అంటాడు. అప్పుడు నకులుడు, సహదేవ, ఏ ప్రాణి కూడా దేనిని మలినం చేయదు, మలినం చేసే విషయంలో ఇంకా మనుషులే ముందుంటారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, చిన్నాన్నగారు ఈ ఎలుకను ధాన్యపు సంచిలో పెట్టి ఎందుకు పంపించి ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భీముడు, ఈ ఎలుకను చిన్నాన్న పంపించి ఉండరు, దారిలో వస్తూ ఉన్నప్పుడు ఈ ధాన్యపు సంచిలోకి వచ్చి ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత ధర్మరాజు ఇంకేమైనా సందేశం ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఒక సందేశం ఉంది, ఒక ధాన్యపు బీజం నుంచి 100 ధాన్యపు బీజాలు వస్తాయి, అదొక్క సందేశమే పంపించారు యువరాజా అని చెప్తాడు. అర్జునుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందరినీ చూస్తే అందరూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అర్జునుడు, బహుశా వారణావర్తనంలో అన్నం దొరకదని హస్తినాపురం నుంచి పంపించి ఉంటారు అని అంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు. కానీ ధర్మరాజు మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హస్తినాపురంలో శకుని దుర్యోధనునికి చంద్రుడిని చూపిస్తూ, దుర్యోధన, ఈ చంద్రుడిని చూసావా? కొన్ని రోజుల క్రితం ఈ చంద్రుడు నిండుగా ప్రకాశవంతంగా ఉన్నాడు, ఈరోజు దానిలో పావు వంతు కూడా లేడు, రేపు అస్సలు కనిపించడు, ఎందుకంటే రేపటి రోజు అమావాస్య అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అవును, శ్రీరామచంద్ర ప్రభువు కూడా అమావాస్య నాడు విజయుడై తిరిగి వచ్చాడు, ఆ రోజుని అందరూ దీపావళిగా జరుపుకుంటారు, రేపటి రోజున నా జీవితంలో కూడా దీపావళి జరుగుతుంది అని అంటాడు. అప్పుడు శకుని, దీపావళి జరుపుకోవచ్చు, కానీ నీ మిత్రుడి వల్ల ఏ అసౌకర్యం జరగకుండా ఉంటేనే అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మావయ్య, నా మిత్రుడు అలాంటి వాడు కాదు, తన వల్ల ఏం ప్రమాదం జరగదు అని అంటాడు. అదే సమయంలో వారణావర్తనంలో ధర్మరాజు ఎలుక గురించి ఆలోచిస్తూ ఉండగా అర్జునుడు వచ్చి, అన్నయ్య, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా అని అంటాడు. అప్పుడు భీముడు, బహుశా చిన్నాన్నగారు నకులుడికి అద్దంలో చూసుకున్నంత మాత్రాన ఎలుక ఆకారం ఏమీ మారదని చెప్పడానికి పంపించారేమో అని అంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు. అప్పుడే నకులుడు, భీమన్నయ్య, మీరు కూడా అద్దంలో చూసుకోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు భీముడు, లేదు, నేను నా బాహువులనే చూసుకుంటాను అని అంటాడు. దానికి నకులుడు సరదాగా, ఎవరికి ఏది యోగ్యమైనదో అదే చూసుకుంటారు, బహుశా మీ ముఖము అంత యోగ్యమైనది కాదేమో అని అంటాడు. అప్పుడు భీముడు, నా ముఖం కాదు, అర్జునుడు స్త్రీవేషంలో ఉన్నప్పుడు తన ముఖం చూసుకొని ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. అర్జునుడు, భీముడు సరదాగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ధర్మరాజు, భీమా, నీవు వంటగదికి వెళ్ళి వంట అయిందో లేదో చూసి రమ్మని చెప్తాడు. అప్పుడు భీముడు, అన్నయ్య, మీరు కూడానా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, వెళ్ళి చూసిరండి భీమన్నయ్య అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, అలాంటిదేమీ లేదు, వెళ్ళి చూసి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత భీష్ముడి దగ్గరకు అతిరథుడైన సుసేనుడు వస్తాడు. సుసేనుడు భీష్ముడికి ప్రణామాలు కూడా చేయకుండా బాధతో అంతే దిగులుగా నుంచొని ఉంటాడు. అప్పుడు భీష్ముడు, ఏమైంది సుసేన, ఇలా వచ్చావు, కనీసం ఈరోజు నమస్కారం చేయడం కూడా మర్చిపోయావు అని అంటాడు. అప్పుడు సుసేనుడు, మందిరంలోకి ఎవరైనా వచ్చినప్పుడు తమను తాము శుభ్రం చేసుకొని రావాలి, కానీ ఈరోజు నేను చాలా అసంతృప్తితో వచ్చాను, కనుక ఈ రోజు నుంచి నేను హస్తినాపురంలో మీ సేవ నుంచి త్యజించాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, సుసేన, ఈ సృష్టిలో ఒక నియమం ఉంది, బాలురుగా ఉన్నప్పుడు మిత్రుని వల్ల, యువకులుగా ఉన్నప్పుడు ప్రేయసి వల్ల, వివాహితుడైన మగవాడికి అత్తవారింటి వల్ల, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పుత్రుడి వల్ల
బాధ కలగడం సహజము. కనుక నాకు తెలిసినంత వరకు నీ పుత్రుడి వల్ల నీకేదో బాధ కలిగి ఉంటుంది. అదేమిటో చెప్పు సుసేనా అని అంటాడు. కర్ణుడు ఏమీ చెప్పడం లేదు మహితాత్మ. అతడు మైత్రికి కట్టుబడి ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు వారణావర్తనంలో పాండుపుత్రుల తరపున ఏదో సంఘర్షణ జరుగుతుంది. దాన్ని కర్ణుడు కూడా అధర్మంగా భావిస్తున్నాడు మహితాత్మ అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు వెంటనే లేచి పాండుపుత్రుల పట్ల ఎటువంటి అధర్మాన్ని నేను జరగనివ్వనని చెప్పి తన ఆయుధం తీసుకొని వారణావర్తనం బయలుదేరుతాడు. అది చూసిన దుశ్శాసనుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, ఇప్పుడే పితామహుల వారు అతి వేగంగా వారణావర్తనం వైపు బయలుదేరారని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, పితామహులకు ఈ విషయం ఎలా తెలిసింది అని అంటాడు. ఆ వెంటనే శకుని, ఎంత పెద్ద పాత్రలో నీళ్లు అయినా సరే ఒక రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. నీ విషయంలో రంధ్రము నీ మిత్రుడే అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను అస్సలు అనుకోలేదు మావయ్య, కర్ణుడు నా పక్షాన ఉండకుండా ఆ పాండవుల పక్షాన చేరిపోతాడని అని అంటాడు. వెంటనే శకుని, నేను చెప్పానా కర్ణుడు నీ పక్షం నుంచి పాండవుల పక్షాన వెళ్ళిపోయాడని? అలా ఏమీ కాదు. కానీ కర్ణుడు అధర్మాన్ని కూడా చేయలేకపోతున్నాడు. తన మనసులోని బాధ తన ముఖంపై కనిపిస్తుంది. అందుకే అంటున్నాను అని అంటాడు. పర్వాలేదు, రేపు రాత్రి చేయబోయేది ఈరోజు రాత్రికే చేసేద్దాము. కనుక పురోచనునికి సందేశం పంపించాలి అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, సందేశం పంపించాలంటే మనం దుద్దుబిల్లు మోగించాలి కదా, అవి పితామహులు వింటారు కదా అని అంటాడు. అప్పుడు శకుని, నాకు మొదటి నుంచి హస్తినాపురం సందేశం పంపడంలో ఈ విషయం నచ్చదు. సందేశాన్ని ఎప్పుడైనా రహస్యంగా ఉంచాలి అని చెప్పి తన పెంపుడు పక్షిని పిలిచి సందేశాన్ని వారణావర్తనానికి పంపుతాడు. ఆ పక్షి వారణావర్తనానికి సందేశాన్ని తీసుకువెళ్ళి పురోచనుడికి ఇస్తుంది. పురోచనుడు అది చూసి, మనము రేపు రాత్రి కాదు నిప్పు పెట్టేది, భవనానికి ఈరోజు రాత్రి నిప్పంటించాలి అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.